అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో అసలు కొత్త రేషన్ కార్డులు ఈకేవైసీ తప్పనిసరియా, అలాగే ఉన్న రేషన్ కార్డులకు అప్డేట్ చేయకపోతే వచ్చే నెల నుంచి ఏప్రిల్ నుంచి రేషన్ మనకు కట్ చేస్తారా, వీటి గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా పూర్తిగా మాట్లాడుకుందాం. ఇంకా మన వీడియోస్ ని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి, లేకపోతే రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోవచ్చని ఇటీవల నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. మార్కెట్ ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ ఖాతాదారులకు, అధికారులకు కీలక సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి వారికి రేషన్ రాదని. అసలు విషయం ఏంటంటే, మనం రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని, వారికి ఏప్రిల్ 1 నుంచి సరుకులు పంపిణీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అందువలన రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇలా అప్డేట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు రావన్నమాట. ఈకేవైసీ ఇక్కడ తప్పనిసరి. అలాగే రేషన్ బియ్యం అందుకోవాలంటే ఇకపై ఈకేవైసీ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈకేవైసీ లేకపోయినా సరుకులు అందజేసేవారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. కానీ ఇకపై తప్పనిసరి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి ఈకేవైసీ లేని వారికి రేషన్ సరుకులు ఇవ్వరని రేషన్ ఖాతాదారులు తక్షణమే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కలిసి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకు మెయిన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది రేషన్ ఖాతాదారులకు. అలాగే పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తామని, ఇందులో భాగంగా ఇకపై ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రేషన్ అందుబాటులో ఉంటుందని గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను చేపట్టారని, ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని వారికి వివరాలు సిద్ధం చేసి రేషన్ డీలర్లకు అందజేస్తామన్నారు సచివాలయం అధికారులు. అలాగే ఈకేవైసీ చేయని వారంతా వెంటనే రేషన్ షాపులకు వెళ్లి ఈకేవైసీ పాస్ యంత్రం ద్వారా వేలిముద్ర, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవ్వాలని, రేషన్ డీలర్లకు లాగిన్ లో ఈ ప్రక్రియను పూర్తయిన తర్వాతనే వారికి రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే నిత్యావసర వస్తువులు రవాణా ఉండే ఇబ్బందులకు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ధాన్యంలో తమ శాతం 17 నుంచి 20 వరకు ఉన్న కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఏపీ రేషన్ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి ఈకేవైసీ తప్పనిసరి అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.